కానీ రాష్ట్రపతి పాలన పెట్టాలి. అలా అనుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టాలి. మీరు చేసిన దౌర్జన్యం కానివ్వండి, మీరు చేసిన అన్యాయాలు, అకృత్యాలు, ఏదైతే గవర్నమెంట్ అధికారుల పైన కానివ్వండి, పోలీసుల పైన కానివ్వండి, అలాగే ఎవరైతే ప్రశ్నించిన వాళ్ళ గొంతులు కూడా మీరు నొక్కారు. అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు, కిందపాటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఏ రకంగా మీరు హింస చేశారు, వాళ్ళపైన చంపారు, వాళ్ళందరినీ ఏ రకంగా మీరు హింసించి చంపారు. మీరు చేసిన ఈ దుష్పాలనకు, ఈ అరాచక పాలనకు రాష్ట్రపతి పాలన పెట్టాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 4 రోజుల పైనే అవుతుంది. ఒక పక్క మీరు చేసిన ఎదవ పనులు, అరాచకాలు, అవినీతి, అక్రమాలు, మహిళలపైన జరిగిన దాడులు, ఆస్తు దాడులు, ఇవన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పనిగణలోకి తీసుకొని ఏ రకంగా చట్ట ప్రకారంగా ముందుకెళ్లాలని చెప్పి చూస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 2-3 నెలలుగా మీరు తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడులు చేశారు, వాళ్ళపైన హత్యాచారాలు చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేశారు. ఈ రోజు అధికారంలోకి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్ని, నాయకుల్ని ఎందుకైనా సైలెంట్గా ఉంచుతున్నారు? అంటే మీకు మాకు తేడా ఏంటి? వైసీపీకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏంటంటే, మీరు హత్యలు చేసి రాజకీయాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేయకుండా ఆపి న్యాయంగా ఏదైతే చట్ట ప్రకారంగా వెళ్ళే విధంగా, అలాగే